నమస్తే, నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్, పామిస్ అండ్ బేబీ నేమర్. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనరల్గా రేపు సంక్రాంతి వస్తుంది, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. అందరూ 2026లో ఎలా ఉంటుంది అని చాలామంది ఎదురు చూస్తున్నారు. చాలామంది దీని మీద ప్రోగ్రాములు కూడా వచ్చినాయి. చాలామంది నన్ను అడిగి ఈ ప్రోగ్రాం ఇంకా చేయలేదండి అని అడుగుతున్నారు. దానికి నేను ఇప్పుడు కొంచెం దీని మీద చాలా రీసెర్చ్ చేయటం వల్ల కొంచెం రోజులు పట్టింది. నాదంతా రీసెర్చ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. అందువల్ల ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తా. ముఖ్యంగా మొదటి రాశి అయిన మేషరాశి వారికి, మేషరాశికి జనవరి 1న ఓపెనింగే 9th ప్లేస్లో 4 ప్లానెట్స్, శుక్రుడు, బుధుడు, సూర్యుడు, కుజుడు, 4 ప్లానెట్స్ 9th ప్లేస్లో చాలా మంచి సంవత్సరంగా స్టార్ట్ అయింది. అదీకాక గురువు 3rd ప్లేస్లో ఉండి ఈ 9th ప్లేస్ని చూడటం కూడా చాలా బాగా ఉంటుంది. ఈ గురువు తన 5వ దృష్టితో 7th ప్లేస్ని, 7వ దృష్టితో 9th ప్లేస్ని, 9వ దృష్టితో 11th ప్లేస్ని చూస్తాం. ఈ సంవత్సరం చాలా మంచి పీరియడ్ అని అనుకోవచ్చు. ముఖ్యంగా నేను పరాశర సిద్ధాంతం ప్రకారంగా, భృగునంది నాడి ప్రకారంగా జ్యోతిష్యం చెప్తాను. మీ అందరికీ తెలుసు, భృగునంది నాడిలో 4 ప్లానెట్స్ చాలా ముఖ్యమైనవి, స్లో మూమెంట్ ప్లానెట్స్. దాంట్లో శని భగవానుడు, బృహస్పతి, గురువు, రాహువు, కేతువు, ఈ 4 ప్లానెట్స్ చాలా కాలం ఒకే రాశిలో ఉంటాయి కాబట్టి వాటి యొక్క గోచారం ప్రకారంగా జాతకం చెప్పడం చాలా బాగా ఉంటుంది. ఇది పర్సనల్గా, ఇది మామూలుగా ఓవరాల్గా అందరికీ ఉంటుంది. పర్సనల్ జాతకాలు చూపించుకునే వాళ్ళు పర్సనల్గా మీ పర్సనల్ ఆస్ట్రాలజీ కలిస్తే అప్పుడు ఇంకా బెటర్ రిజల్ట్స్ పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మేషరాశి వారికి గురువు 3rd ప్లేస్లో ఉన్నాడు. 3rd ప్లేస్ అనేది కమ్యూనికేషన్స్ పీరియడ్. ఈ కమ్యూనికేషన్స్లో ఉండి అక్కడి నుంచి ఈ మేషరాశి వాళ్ళకి చాలామందికి ఏలినాటి శని కూడా ఉంది అని అనుకుంటారు. దాని గురించి మెల్లగా వస్తాను, ఒక్కొక్క గ్రహాన్ని గురించి చెప్తాను. ఇప్పుడు గురువు 3వ ఇంట్లో ఉండటం వల్ల కమ్యూనికేషన్, క్రియేటివిటీ ఇవన్నీ కూడా ఉంటాయి. అన్నదమ్ములతో రిలేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. అది కన్నా గురువు తన ఉన్న స్థానం నుంచి తను చూసే స్థానాలకి చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా గురువు ఇప్పుడు తన 5th ఆస్పెక్ట్స్తో 7th ప్లేస్ని చూస్తాడు. 7th ప్లేస్ అనేది పార్ట్నర్, వైఫ్, భార్య, ఇవన్నీ కూడా అంటే వ్యాపారం, కాంపిటీటర్స్, ఇవన్నీ కూడా 7వ స్థానానికి సంబంధించింది. కాబట్టి ఇప్పుడు 7వ స్థానాన్ని చూడటం వల్ల మ్యారేజ్ కాని వాడికి మ్యారేజ్ అయ్యే అవకాశాలు, మ్యారేజ్ మీద దృష్టి పెట్టడం, వాటి మీద డిస్కషన్లు జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత పార్ట్నర్స్తో అంటే భార్యాభర్తల మధ్యన ఇంకేమన్నా ఇప్పుడు చాలామందికి గొడవలు ఉంటున్నాయి. ఆ గొడవలు కూడా అమికబుల్గా మాట్లాడుకొని సెటిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత పార్ట్నర్స్లో రిలేషన్ బాగా పెరిగి పార్ట్నర్షిప్ బిజినెస్ ప్రాజెక్ట్ బాగా నడిచే అవకాశాలు, తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ కూడా మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. దీన్ని చూడటం వల్ల ప్లస్ 9th ప్లేస్ను కూడా చూడటం వల్ల స్టూడెంట్స్, ముఖ్యంగా విద్యార్థులు కొత్త కోర్సుల్లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగాలు, ప్రొఫెషనల్ అంటే మామూలుగా ఉన్నవాళ్ళు ప్రొఫెషనల్గా నేర్చుకోవటము, ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు కొత్త కోర్సులు, ప్రొఫెషనల్ కోర్సు చేసుకోవటం అనే థాట్ రావటం, వాటిలో చేరటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉండటం వల్ల 9th ప్లేస్ని చూడటం వల్ల చాలామంది చదువు కంప్లీట్ చేసిన వాళ్ళు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకునేవాళ్ళు, లేదా విజయవాడలో ఉండేవాళ్ళు హైదరాబాద్కి కానీ, హైదరాబాద్ వాళ్ళు బొంబాయికి కానీ, ఇలా దూర ప్రాంతాలు, దగ్గర ప్రాంతాలు. దూర ప్రాంతాలు అంటే అమెరికా లాంటి వాటిల్లో, దగ్గర ప్రాంతాలు అంటే ఆంధ్ర వాళ్ళు మహారాష్ట్రకి వెళ్ళటం, ఇలాంటి జాబులు వచ్చి ప్లేసులు మారే అవకాశాలు కూడా చాలా బాగా ఉంటాయి. దిస్ ఇస్ 9th ప్లేస్ని జూపిటర్ చూడటం అనేది చాలా మంచి ఇది.
మంచి పరిణామంగా అనుకోవచ్చు. దీనివల్ల 9th ప్లేస్ని చూడటం వలన పెద్దలు తాత కానీ తండ్రి కానీ మేనమామ కానీ వీళ్ళ యొక్క ఆశీర్వాదం, వాళ్ళ యొక్క వాళ్ళు వీళ్ళు ఎలా చెప్తే అలా చేయరా, సహాయం కావాలంటే నేను చేస్తాను అని చెప్పటం. ముఖ్యంగా స్టూడెంట్స్కి చాలా మంచి టైము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్, 9th ప్లేస్ ఈజ్ హయ్యర్ ఎడ్యుకేషన్. హయ్యర్ ఎడ్యుకేషన్కి ట్రై చేసే వాళ్ళకి చాలా మంచి ఆయన సీట్లు రావటం జరుగుతుంది. 9th ప్లేస్ అనేది భాగ్యస్థానము, ఆధ్యాత్మికతకి సంబంధించింది కూడా ఉంటుంది. కొంతమంది యోగా మెడిటేషన్, ఇప్పుడు చాలామంది యోగా మెడిటేషన్ నేర్చుకుంటూ ఉన్నారు. ఈ యోగా మెడిటేషన్కి నేర్చుకోవాలనుకునే వాళ్ళు హయ్యర్ లెవెల్స్ మెడిటేషన్ చేయాలి అనుకునే వాళ్ళకి కొత్త కొత్త గురువులు దొరకటం, కొత్త కొత్త అవకాశాలు రావటం జరుగుతుంది. ఈ జాబుల్లో ఉన్న వాళ్ళకి గుర్తింపు, కొన్ని ప్రమోషన్ రావటం, అంటే కొంత మంచి వాళ్ళ యొక్క సాంగత్యం, మంచి ఫ్రెండ్స్, మంచి గురువులు రావటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత గురువు 30th జూన్ 2న మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వస్తున్నాడు. 12 సంవత్సరాల తర్వాత గురువు తన ఎగ్జాల్టెడ్ పొజిషన్కి వస్తున్నాడు. మేషరాశి నుంచి 4th ప్లేస్కి వచ్చి ఎగ్జాల్టెడ్గా వస్తున్నాడు. దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ పరిణామం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇండియాకి కూడా చాలా మంచి పరిణామం. జూన్ 2 నుంచి మన ఫైనాన్షియల్ స్టేటస్, షేర్ మార్కెట్ ఇప్పుడు చాలా బాగా పడిపోతుంది. జూన్ 2 నుంచి ఫైనాన్షియల్ స్టేటస్ కూడా బాగా ఉంటుంది. ఈ మేషరాశికి 4వ ఇంట్లో గురువు ఉచ్చస్థితిగా ఉంటాడు. ఉచ్చస్థితిగా ఉండటము చాలా మంచిది. దీనివల్ల ఇక్కడి నుంచి మీ 8th ప్లేస్ని చూడటం వలన మీకు రావాల్సిన రియల్ ఎస్టేట్ రంగంలో బాగా కలిసి రావటం కానీ, ప్రైమరీ సెకండరీ విద్యార్థులు వాళ్ళ జీవితంలో కొంచెం బాగా చదువుకోవటం, ఈ మొన్నటిదాకా స్కూల్కి వెళ్ళిన వాడు ఇప్పుడు స్కూల్కి వెళ్ళటం. తర్వాత రాజకీయ నాయకులకి 10th ప్లేస్ని కూడా చూస్తాడు. 10th ప్లేస్ని చూడటం వలన అన్ఎంప్లాయీస్ విల్ గెట్ ఎంప్లాయ్మెంట్, రాజకీయ నాయకులకి ఎంప్లాయ్మెంట్ రావటం, కెరియర్లో గ్రోత్ ఉండటము జరుగుతుంది. అక్కడి నుంచి 12th ప్లేస్ శాటర్న్ కూడా చూస్తాడు. 12th ప్లేస్ అనేది దూర ప్రాంతాలకు, అంటే ఇంటి నుంచి దూరంగా వెళ్ళే జాబుల కోసం ఇలా వెళ్తూ ఉంటారు. కొంతమంది సపోజ్ సివిల్స్ సెలెక్ట్ అయ్యారనుకోండి, డెహ్రాడూన్కి ట్రైనింగ్కి వెళ్తారు. లైక్ దట్ ఇలాంటి వాళ్ళకి 12th ప్లేస్ ఉండటము, విదేశాలకు వెళ్ళాలనుకోవటం, విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వాళ్ళకి దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ టైం. ఆ తర్వాత అక్టోబర్ 30న దేవతల గురువు అయిన బృహస్పతి తన అధిచారంతో సింహరాశికి వస్తాడు. సింహరాశి అంటే మేషరాశికి 5th రాశి. 5th రాశి ఉండి అక్కడి నుంచి తన దృష్టితో 5th దృష్టితో 9th ప్లేస్ని చూస్తాడు. ఈ 2 నెలలు అంటే అక్టోబర్ 30 అంటే నవంబర్ డిసెంబర్, చాలా మొదటి 2 పీరియడ్ల కన్నా ఇది చాలా మంచి కాలం అనుకోవచ్చు. ఈ 9th ప్లేస్ని ఎప్పుడైతే జూపిటర్ చూస్తాడో అది చాలా అది కాక సింహరాశి అనేది సూర్యుడికి సంబంధించిన రాశి, తన ఫ్రెండ్లీ హౌస్ కాబట్టి వీళ్ళకి సంతానం కోసం ట్రై చేసే వాళ్ళకి సంతానం కలగటము, కొత్త కొత్త సృజనాత్మకంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి క్రియేటివ్ ఫీల్డ్లో చాలా బాగా అవకాశాలు రావడం, ప్రేమ వ్యవహారాలు ఊహాజనితంగా ఇమాజినరీ కెపాసిటీతో ఉండటము. తర్వాత ముఖ్యంగా 9th ప్లేస్ని చూడటం వల్ల ధర్మంగా ఉండటం, న్యాయంగా ఉండటం, కొత్త కొత్త థాట్స్, కొత్త కొత్త ఆలోచనలు, మీరు అందరికీ కొంచెం హెల్ప్ చేయాలని, ఎవరికి అంతకుముందు హెల్ప్ చేయని వాళ్ళు సరే ఈసారి మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా వీళ్ళకి హెల్ప్ చేద్దాం అని చేయటం, చాలా ఇలాంటివన్నీ కూడా చాలా బృహస్పతి యొక్క గోచారం చాలా బాగా ఉంది. ఇప్పుడు శని భగవానుడు మీకు 12th ప్లేస్లో మేషరాశికి 7.5 సంవత్సరాల శని జరుగుతుంది. అంటే 12వ ఇంట్లో ఉన్నాడు. 12వ ఇంట్లో ఉండటం వల్ల అంత మంచిది కాదు. అక్కడ 12వ ఇంట్లో ఉండి మీ 2nd హౌస్ని, మీ 6th హౌస్ని, మీ 9th హౌస్ని శని భగవానుడు చూస్తున్నాడు. ఈ 12 ఉండటం వల్ల 2nd ఇంట్లో ఉండటం వల్ల కొంచెం మనీకి కొంచెం ఇబ్బందిగా ఉండే అవకాశాలు, కొంచెం మనీ కోసం ఎత్తుక్కునే అవకాశాలు ఉంటాయి. ఇది 6వ ఇంటిని చూడటం వల్ల ఆరోగ్య సమస్యలు, శత్రువులతో ఇబ్బందులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత 9th ప్లేస్ని కూడా చూడటం వల్ల కొంచెం సంఘంలో కొంచెం గౌరవం తగ్గటం,
కొంచెం ఎవరితోనా మనకన్నా తక్కువ వాళ్ళు కొంచెం సర్కాస్టిక్గా మాట్లాడటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే మీకు జూన్ 2న గురువు బృహస్పతి మీకు కర్కాటక రాశిలోకి రావటం వల్ల కర్కాటక రాశి నుంచి శాటర్న్ని చూడటం వల్ల చాలా మంచిది. ఎప్పుడైతే గురుగ్రహం యొక్క దృష్టి శని భగవానుడు అంటే ప్రొఫెషన్ మీద పడుతుందో ప్రొఫెషన్ ఎలివేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత దీని నుంచి 10వ ప్లేస్ అంటే మీ 9th ప్లేస్ని చూడటం వల్ల పదవుల్లో లాభాలు రావటం, ఇక్కడి నుంచి మీ జూపిటరు జూన్ 1 వరకు మీ 9th ప్లేస్ని కూడా చూడటం వల్ల జాబులో ప్రమోషన్ రావడం, జాబ్లో బాగా ఉండటం జరుగుతుంది. కాకపోతే శని భగవానుడు అనేది డిసిప్లైన్, ఎక్కువగా డిసిప్లైన్డ్గా ఉండాలి, ధర్మంగా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి. అలా ఉంటే ఎప్పుడైతే మీరు డిసిప్లైన్డ్గా హానెస్ట్గా ఉంటారో మీకు ఇబ్బందులు తగ్గుతాయి. ఆ తర్వాత శని భగవానుడు అనేది కార్మికులు కింద వాళ్ళు, వీళ్ళకి మీ దగ్గర పనిచేసే వాళ్ళకి కానీ మీ కింద మీతో ఉన్న వాళ్ళకి కానీ పారిశుద్ధ కార్మికులు ఇలాంటి వాళ్ళకి ఎవరికన్నా మీరు హెల్ప్ చేస్తూ మీరు చాలా వరకు ధర్మంగా ఉంటే అప్పుడు ఈ ఏలినాటి శని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత అక్టోబర్ వరకు ఈ 5th ప్లేస్ ఈ కర్కాటక రాశిలో ఉన్న గురువు శాటర్న్ చూడటం వల్ల అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు ఈ సాడేసాతి ఎఫెక్ట్ కొంచెం తగ్గే అవకాశాలు, కొంచెం ఇంట్లో కూడా చాలా బాగా అంటే ఇంట్లో వాతావరణం పెరగటం, ఇది మీరు మామూలుగా ఏలినాటి శని వలన కొంచెం ఇబ్బందులు పడటం ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా ఈ పీరియడ్లో చాలా చక్కగా ఉంటాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశాలు, ఫైనాన్షియల్ స్టేటస్ మెరుగుపడటం, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మంచి అవకాశాలు దొరకటం, కొత్త మంచి కన్సల్టేషన్లు దొరకటం ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత గురువు సింహరాశికి వచ్చిన తర్వాత సింహరాశి నుంచి ఈ శాటర్న్ యొక్క దృష్టి ఉండదు కాబట్టి అప్పుడు ఒక 2 నెలలు మీరు కొంచెం మీరు జాగ్రత్తగా హానెస్ట్గా శనికి సంబంధించిన నివారణ చేయటం, అంటే నివారణ మార్గాలంటే ముఖ్యంగా శనిని ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటే హనుమంతుణ్ణి శివయ్యని పూజించండి. వీలైతే దగ్గరలో ప్రతి బస్తీలోనూ హనుమాన్ టెంపుల్ ఉంటుంది కాబట్టి హనుమంతుడికి ఒక నమస్కారం పెట్టడం, సాయంత్రం పూట 6 గంటల తర్వాత ప్రదోష కాలంలో హనుమంతుడి దగ్గర వెలిగించిన దీపానికి నమస్కరించుకొని అక్కడ ఒక 5-10 నిమిషాలు మెడిటేషన్ చేయటం. మెడిటేషన్ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఎవరు ఏ శక్తి పొందాలన్నా ఈ నరదిష్టి నుంచి ఎలాంటి నెగిటివ్ దీన్ని పోవాలి అనుకుంటే మెడిటేషన్ చేసుకొని మీ ఇష్ట దైవాన్ని ఒక 10-15 నిమిషాలు బాగా కొలిస్తే చాలా బాగుంటుంది. అందువల్ల మీకు ఏలినాటి శని ఉన్నా కూడా గురువు యొక్క గోచారం బాగా ఉండటం వల్ల అవి మీకు అంతగా ఇది ఉండదు, అంతగా నెగిటివ్ ప్రభావం ఉండదు. దీనికి ముఖ్యంగా పేదవాళ్ళకి కొంచెం లో క్లాస్ అంటే చిన్న పనులు చేసుకునే వాళ్ళు, మీ దగ్గర పని చేసుకునే వాళ్ళకి అన్నదానం చేయటం, హనుమంతుడిని కొలవటం అది చేస్తే దాని యొక్క ప్రభావం నుంచి తగ్గించుకోవచ్చు. తర్వాత రాహుగ్రహం మీ మేషరాశికి 11th ప్లేస్లో ఉంది. 11th ప్లేస్ రాహు 11th ప్లేస్ గోచారం చాలా 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 మంచిది. ఇది మీకు చాలా సంవత్సరాల తర్వాత రాహు 11th ప్లేస్లో వచ్చింది. 11వ స్థానంలో కూర్చున్న రాహు మీకు ఇంటలెక్చువాలిటీ, ఇంటెలిజెన్సు, స్పాంటేనియస్నెస్ అవన్నీ ఇస్తాడు. తర్వాత మీకు ఆదాయాన్ని కూడా పెంచుతాడు. ఈ రాహు పలుకుబడిని కలిగిన వ్యక్తులతో స్నేహాన్ని కూడా ఇస్తాడు. మీ ఆశయాన్ని మేలుకొల్పుతాడు. 11th ప్లేస్లో నువ్వు ఇది కాదు అది చేయాలి, నువ్వు బాగా పనిచేయి అని దీన్ని మీ ఆశయాన్ని మేలుకొల్పే అవకాశాలే ఉన్నాయి. 11వ స్థానానికి 11వ స్థానం అనేది రాహుకి చాలా మంచిది. అదీ కాక రాహు కుంభరాశిలో సింహరాశిలో చాలా బాగా ఉంటాడు. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్, అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ అంటే హెరిడిటరీ ప్రాపర్టీ, అన్ఎరెండ్ ప్రాపర్టీ. సపోజ్ షేర్లో ఒకటి 10 రూపాయలు పెట్టారనుకోండి, అది అనుకోకుండా 100 రూపాయలకి వెళ్ళటం, అన్ఎక్స్పెక్టెడ్ అన్ఎరెండ్ ప్రాపర్టీస్
అత్త మామూలది లేకపోతే మన తాత అమ్మమ్మది వీళ్ళది ఆస్తులు ఇప్పించే అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు. స్నేహాలు మంచి మంచి స్నేహాలు వచ్చే అవకాశం ఉంది. సడన్గా గొప్ప గొప్ప వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాహుగణం అనేది ఈ ఈ 11th ప్లేస్లో ఉన్నప్పుడు నెగిటివ్ ఫ్రెండ్షిప్కి వెళ్లకుండా ఉండాలి. నెగిటివ్ ఫ్రెండ్షిప్కి వెళ్ళినా కూడా ఎప్పుడు తాగనోడు బాగా తాగి తూలిపోయి పడిపోయి అదే ఎప్పుడు తాగనోడు ఇప్పుడు తాగుతున్నాడు. ఇలా మంచి వాళ్ళతోనూ ఫ్రెండ్షిప్ రావచ్చు, నెగిటివ్ వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ రావచ్చు. దీన్ని కొంచెం జాగ్రత్తగా మీకు గురువు యొక్క దృష్టి కూడా రాహు మీద అప్ టు జూన్ వరకు పడుతుంది కాబట్టి జూన్ 2 వరకు ఇప్పుడు ఈ టైంలో మీకు అన్ఎరెండ్ ప్రాపర్టీసు మీకు రావాల్సిన హెరిడిటరీ ప్రాపర్టీస్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. కొంచెం ఉత్సాహం బాగా ఉండి మరి ఓవర్ చేసి ఒక్కోసారి చిక్కుల్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకోకుండా చిక్కుల్లో ఇరుక్కోకుండా కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే ఈ టైం కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. మనల్ని ఎవరిని పట్టుకుంటాడులే అనుకొని ఉత్సాహంగా వెళ్తారు. అలాంటివి కాకుండా కొంచెం జాగ్రత్తగా ఇంట్రాసెప్షన్ చేసుకుంటూ మనం ఏం చేస్తున్నాం అనేది మనం జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. దీనికి ముఖ్యంగా రాహుకి మన కింద పనిచేసే వాళ్ళకి, పారిశుద్ధ కార్మికులు ఇలాంటి వాళ్ళకి కొంచెం అన్నదానం ధర్మంగా ఉండటము, అన్నదానము, డొనేషన్ దానం చేయటం ఒక 2% ఉండటము ప్లస్ మెడిటేషన్ లాంటివి చేయగలిగితే చాలా బాగుంటుంది. రాహుకి అమ్మవారిని, దుర్గా అమ్మవారిని కొలవటం. అన్ని చోట్ల దుర్గా అమ్మవారు ఉంటారు. ఊళ్ళల్లో ఎల్లమ్మ, పోచమ్మ, పోలేరమ్మ ఇలాంటి అమ్మలు చాలామంది ఉంటారు. ఏ అమ్మైనా పర్లేదు. ఈ రాహుకి అమ్మవారికి మన ఎల్లమ్మ, పోలేరమ్మ వీళ్ళందరూ దీని మీద చాలా సైంటిఫిక్గా చాలా బాగుంది. దీని మీద చాలామంది అడుగుతుంటారు. నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్తుంటే దీని మీద ఒక సమగ్రంగా ఒక ప్రోగ్రాం చేస్తాను. ఏ అమ్మైనా ఊళ్ళో అంటే ఇదివరకు ఊరు బయట ఉండేది, ఇప్పుడు ఊరు మధ్యలో వచ్చేసింది. ఆ అమ్మవారిని కొలవటం వల్ల చాలా బాగా ఉంటుంది. ఆ తర్వాత కేతు మోక్షకారకుడు, జ్ఞానకారకుడు అయినటువంటి కేతు మీ 5th ప్లేస్లో ఉన్నాడు. 5వ ఇంట్లో కూర్చున్నాడు. అంటే 5వ ఇల్లు అంటే ఆధ్యాత్మికంగా ఉండటం కూడా చాలా ఇది. ఈ టైంలో మీకు అనుకోకుండా యోగా మెడిటేషన్ చేద్దామనే ఒక ఇంటెన్షన్ కలగటం, యోగా మెడిటేషన్ చేయటం, ఎప్పుడూ బైబిల్ పట్టుకోవడం బైబిల్ పట్టుకోవటం, ఖురాన్ పట్టుకోవడం ఖురాన్ పట్టుకోవటం, భగవద్గీత ఈ మధ్యన బాగా చదువుతున్నారు, భగవద్గీత క్లాసులకు వెళ్ళటం ఇలాంటివన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా గ్రహ ప్రభావం ఏది జరిగినా ఇప్పుడు ఈ మధ్యన చాలామంది నా ఫ్రెండ్స్ కూడా ఏదో భగవద్గీత క్లాసులకు వెళ్తున్నారు చాలామంది. ఇలా ఎప్పుడు వెళ్ళలేడు, ఇప్పుడు దేవుడు లేడని చిన్నప్పుడు నాతో పాటు కొంచెం ఆర్గు చేసిన వాళ్ళు ఇప్పుడు దీపం వెలిగించడం ఈ భగవద్గీత చాలా మంచి పరిణామం. బికాస్ గ్రహ ప్రభావం. కేతు సింహరాశిలో కూడా చాలా మంచిది. నేను ఇందా చెప్పాను రాహుకేతువులు సింహరాశిలో, కుంభరాశిలో చాలా మంచిది. తర్వాత వీళ్ళు మంత్రోపదేశం మంత్రం చాంటింగ్ చేయటం, మెడిటేషన్ చేయటం చాలా మంచిది. ఈ కేతువుకి ప్రసన్నం చేసుకోవాలంటే గణేష్ ఎక్కడైనా గణపతి టెంపుల్స్ ఉంటాయి, గణపతిని మొక్కటము చేస్తే చాలా బాగుంటాయి. ముఖ్యంగా 5వ ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం మీకు జీర్ణశక్తికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏమీ లేదు, కొంచెం దానికి ఏమన్నా అలా కనిపిస్తే కన్సర్న్ డాక్టర్ని అడగటం, కన్సల్ట్ చేయటం, తర్వాత మీరు ఈ గణపతికి కొలవటము. తర్వాత ఈ 5th ప్లేస్లో కేతు ఉండటం వలన పిల్లలు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ప్రయత్నిస్తే పిల్లలు ఫారిన్ కంట్రీస్ దూర విద్యకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. పిల్లలు అమెరికా వెళ్ళటం మంచిదే, కాకపోతే పిల్లడు దూరంగా ఉన్నాడనే ఒక దిగులు కూడా ఉంటుంది. ఆ దిగులు కేతు 5th ప్లేస్లో మీకు చెప్పిస్తాడు. విద్యార్థుల్లో ఈ ఆధ్యాత్మికమైనది, ధార్మికమైన వీటి ఆలోచనలు కలిగే అవకాశాలు ఉన్నాయి. దిస్ ఈజ్ గుడ్ పరిణామం. ఇలాంటివి చేసుకోగలిగితే చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా పేదవారికి, నీడీ పీపుల్కి, వీధి కుక్కలకి, నల్ల పిల్లి మీ ఇంటి దగ్గర ఎక్కడన్నా దొరికితే దానికి పాలు పోయండి, కుబేర్లు అవుతారు. వీధి కుక్కలకి
కేతు వీధి కుక్కలకి ఫుడ్ పెట్టండి. ప్లస్ నల్ల కుక్కలకి, నల్ల పిల్లికి, నల్ల ఆవుకి మీరు ఏమైనా ఆహారం పెట్టడానికి ట్రై చేయండి. అదే ఈ రాహుకి ఇది ఇప్పుడు శీతాకాలం చాలా చలి ఎక్కువగా ఉంది. మీరు మరి రోడ్డు మీద పడుకున్న వాళ్ళకి, చాలా బేద వాళ్ళకి దుప్పట్లు కానీ, బ్లాంకెట్స్ అంటారే ఈ కానీ, లేకపోతే నల్ల దుప్పట్లు కానీ, ఇదివరకు నల్ల గంగుళ్ళు ఉండేవి, ఇప్పుడు ఉండలేదు అనుకుంటాను. ఇలాంటి వాళ్ళు కొంచెం దానం చేస్తే చాలా వీటిలో నుంచి నెగిటివ్ ప్రభావం నుంచి పాజిటివ్ ప్రభావానికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత నేను అంగారక గ్రహం కుజుడు గురించి కూడా నేను ఆ మధ్యన ప్రోగ్రాం చేస్తే చాలా బాగా ఆదరించాను. ఈ అంగారక గ్రహం యొక్క కూడా దీని మీద కూడా అంగారక గ్రహం సంవత్సరం ఇప్పుడు మీకు సంవత్సరం మొదట్లో 9th ప్లేస్లో ఉంది. ఆ 9th ప్లేస్ నుంచి తర్వాత మెల్లగా ఇలా వస్తూ ఉంటుంది. దీనివల్ల దీనికి కూడా అప్పుడప్పుడు మీకు ఎలాంటి ప్రోగ్రాం అంటే ఆ టైంకి అది చేస్తూ ఉంటాను. ముఖ్యంగా రేపు జనవరి 16కి మీకు 10th ప్లేస్కి కుజుడు వస్తాడు. 10th ప్లేస్లో కుజుడు రావటం అనేది మీకు ఒక ధైర్యాన్ని ఇస్తాడు. ధైర్యాన్ని ఇవ్వటం వల్ల మీకు చాలా ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఫిబ్రవరి 22కి రాహు మీదకి రాహు వస్తాడు. అది 11th ప్లేస్. అప్పుడు మీకు ఫైనాన్షియల్గా మంచి స్టెబిలిటీ ఇస్తాడు. చాలా బాగా 11వ ఇంట్లో ఉండటం అనేది అంగారక గ్రహము చాలా మంచిది. మీరు కొంచెం కాకపోతే రాహుతో కుజుడు కలవటం వలన కొంచెం అంటే రోషము కొంచెం ఇది వస్తుంది, కానీ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా కోపం రావటం ఇలాంటివి వస్తుంది. దాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండండి. దాన్ని అంగారక దోషం కూడా అంటారు. ఆ తర్వాత మీకు కన్యా రాశిలోకి వస్తాడు, మీన రాశిలోకి శనితో వస్తాడు. శనితో కుజుడు కలవటం కూడా అంత మంచిది కాదు. అంగారక గ్రహం కొంచెం నెగిటివ్ వస్తుంది. అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది చాలా చాలా మంచిది. అందువల్ల ఇవన్నీ కూడా అప్పటికప్పుడు మీకు పర్సనల్ కన్సల్టెంట్ ఉంటారు, వాళ్ళని అడిగి ఇది ఓవరాల్గా ఈ మేషరాశి వాళ్ళకి ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం మీకు చెప్పాను. తర్వాత ఏప్రిల్లో అంగారక గ్రహం మీకు 12వ ఇంట్లోకి వస్తాడు. ఏప్రిల్లో ఈ శాటర్న్ మీదకి వచ్చినప్పుడు కూడా కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్కి వెళ్లకుండా కొంచెం అప్పుడు మీకు ఏలినాటి శని కూడా ఉంది కాబట్టి కొంచెం శని గ్రహము అంగారక గ్రహము కలవటం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండటము, మీ ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండటము, మీరు అనవసరమైన గొడవల్లోకి వెళ్లకుండా ఉండటము, కోపం తగ్గించుకోవటం, అలా చేసుకోగలిగితే కోపం మరీ ఎక్కువైతే మీకు పరిణామాలు వేరే అయినా మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అందువల్ల ఆ తర్వాత మీకు మేషరాశిలో కుజుడు వచ్చినప్పుడు ఓన్ ప్లేస్లోకి వచ్చినప్పుడు అప్పటి నుంచి చాలా బాగా ఉంటుంది. తర్వాత 2nd ప్లేస్ వృషభంకి, తర్వాత మీకు కర్కాటకంలో చాలా రోజులు ఈసారి అంగారక గ్రహం ఆగిపోతుంది. అందువల్ల అప్పుడు అంటే జూన్ జూలై ఆ ప్రాంతాలు అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే చాలా బాగా ఉంటుంది. ఓవరాల్గా మీకు మేషరాశి వాళ్ళకి గురుగ్రహం యొక్క సంచారం వలన, రాహు సంచారం వలన మీకు గురువుకి శని భగవానుడికి 5th and 9th కాంబినేషన్ ఉండటం వలన బాగానే ఉంటుంది. ఏలినాటి శని అని ఎవరు ఏమి పెద్దగా ఊహాగానాలతో ఎవరెవరో ఏదో చెప్పేయటం వల్ల అంటే ప్రాక్టికల్గా తెలియకుండా ఏదో చెప్పేయటం, ఏలినాటి శని ఉంటే అలా ఉంటుంది ఇలా ఉంటుంది మన ట్రెడిషనల్గా చెప్తుంటారు. వాటి కాకుండా జాగ్రత్తగా చేసుకొని శని రుద్రాభిషేకం చేయించుకోవటం, దుర్గమ్మవారిని అంటే ఏ అమ్మవారినైనా కొలవటం, రాహుగ్రహానికి అంటే హనుమంతుని కొలవటము, ఇలా చేసుకోగలిగితే ఒక 2% మీ ఇన్కంలో ఒక 2% దానం చేయటం, మెడిటేషన్ చేయటం చేసుకోగలిగితే ఈ సంవత్సరం మీ అందరికీ బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ. ఈ ప్రోగ్రాం నచ్చితే మీరు ముఖ్యంగా లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల చాలామంది చూస్తారు. తర్వాత మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఈ 2026లో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకున్నాను. గాడ్ బ్లెస్.